అందరికీ నమస్కారం. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలని ఈరోజు విలేకరుల సమావేశం పెట్టాం. మొదటిది, ఉపాధి హామీ పథకం మీద కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. శత్రువుని కనుక ఎట్లా చూస్తున్న శత్రు దేశాన్ని, ఉపాధి హామీని కూడా బీజేపీ ప్రభుత్వం ఒక శత్రువు పూరితంగా వ్యవహరిస్తుంది. పాత చట్టాన్ని రద్దు చేశారు, కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు పాత కొత్త ఏదుందో కూడా ప్రజలకు తెలియదు. పాత అంటారు, కొత్త నిబంధనలు అమలు జరుపుతారు. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త చట్టంలో డిజిటలైజేషన్, ఆధార్ అనుబంధము, అలాగనే పని ప్రదేశాల్లో ఫోటోలు దిగి అప్లోడ్ చేయడం అనేది చట్టబద్ధం చేశారు కొత్త చట్టం. కానీ పాత చట్టంలో అది లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 2 పూట్ల అటెండెన్స్ ఉండాలి, అలాగే పని ప్రదేశాలలో ఫోటోలు తీసి పంపించాలి. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అమలు జరుపుతున్నారు. నెలల తరబడి వేతనాలు రావటం లేదు, పనులు కల్పించటం లేదు. వేలాది మంది, లక్షలాది మంది పనుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ఏమి ఎంచుకున్నారంటే, మీ ఫోటోలు అప్లోడ్ కాకపోతే మీది బాధ్యత, మాదేం బాధ్యత? రిజర్వ్ బ్యాంక్ 24 కోట్ల మందికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు అని చెప్తే వాళ్ళంతా వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు. సో కాబట్టి ప్రభుత్వం యొక్క వైఖరి ఉపాధికి వ్యతిరేకంగా ఉంది. మేము గతం నుంచి చెప్తున్నాం. 4700 కోట్ల పనిదినాలు కల్పించింది ఉపాధి హామీ పథకం. అలాగే 10 లక్షల కోట్లకు పైగా ఖర్చు అయింది. అనేక గ్రామాల్లో మేము సర్వే చేస్తే ఉపాధి హామీ ద్వారా కొన్ని కోట్ల కుటుంబాలకి 20 నుంచి 60 వేల వరకు కుటుంబాలకు వేతనాలు వచ్చినటువంటి అనుభవాలు మన దగ్గర ఉన్నాయి. తెలంగాణలో చూసాం, ఆంధ్రాలో చూసాం, కర్ణాటకలో చూసాం, వివిధ రాష్ట్రాల్లో, ప్రధానంగా సౌత్ ఇండియాలో. కాబట్టి ఇది ఉపాధి అనేది వ్యవసాయ కార్మికులకే కాదు, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు అరికడుతుంది. ఆయన బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. సో కాబట్టి దీన్ని మిలిటెంట్ ఉద్యమంగా మొబిలైజ్ చేయడానికి ఉపాధి మీద పనిచేస్తున్నటువంటి అన్ని సంఘాలు, అలాగే ఎన్జిఓస్, సంఘర్ష్ మోర్చాతో కలిపి ఒక బ్రాడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసాం. ఢిల్లీలో అన్ని రాష్ట్రాలు ఏర్పాటు అవుతుంది. ఈ నెల 17వ తారీఖు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఉపాధి హామీ కొత్త చట్టాన్ని వ్యతిరేకించి పాత చట్టం కావాలని మద్దతు ఇచ్చే అన్ని రాజకీయ పార్టీలు, అలాగే పార్లమెంట్ లో ఉన్న పార్టీల నాయకులను ఆహ్వానించి ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో ఒకరోజు దేశవ్యాపిత సమ్మెకి నిర్ణయం తీసుకోబోతున్నాం. కాబట్టి పాత చట్టం వచ్చేదాకా, కొత్త చట్టం రద్దయ్యేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. తెలుగు ప్రజలకి మేము విజ్ఞప్తి చేసేది, ఉపాధి హామీని తెచ్చుకోవటంలో కానీ, ఉపాధి హామీని అమలు జరపడంలో కానీ ఆంధ్రప్రదేశ్ అగ్రభాగంలో ఉంది. దురదృష్టకరం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి లొంగి ఆంధ్రాలో ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం పాత చట్టం కావాలి, కొత్త చట్టం వద్దని తీర్మానం చేశారు. అంత మేరకు స్వాగతించాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు కోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడప దాటడం లేదు. కార్యాచరణ లేదు. కేరళ ప్రభుత్వం కార్యాచరణకు పిలిపించింది. ఇది ఒక్కటే కాదు, అనేక అంశాలలో ప్రకటనలో వారికి ఉంటున్నాయి తప్ప తెలంగాణలో ఇది లేదు. సో కాబట్టి దీన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరితో పాటు తెలుగు రాష్ట్రాలకు ఉంది. తెలుగు రాష్ట్రంలో కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకి ఉంది. కాబట్టి అందరిని కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా పాత చట్టం తెచ్చుకుంటాం, కొత్త చట్టం రద్దయ్యేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇది కట్ చేయి, ఇంకోటి చెప్తాం.